ఈ సెట్ 2009 క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, ఒక సర్కిల్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. ఆ సర్కిల్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుందంట. అలాగే ఈ సర్కిల్ కి కాన్సెంట్రిక్ గా ఉందంట. కాన్సెంట్రిక్ గా ఉందంటే అర్థం ఏంటండి? ఈ రెండు సర్కిల్స్ ఒక సెంటర్ ఒకటే కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయొచ్చు ఈజీగా, ఈ సర్కిల్ ఒక సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ సర్కిల్ ఒక సెంటర్ కూడా వచ్చేసినట్టే. సో దాన్ని మనం సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇఫ్ మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ వాడాలి. అది చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఈ సర్కిల్ ఒక సెంటర్ ఫైండ్ అవుట్ చేసేయండి. సో బై -2 చేస్తే ఆటోమేటిక్ మీకు సెంటర్ వచ్చేస్తుంది. ఎంతండి? -4 అండ్ -6. ఇది మీ సెంటర్. సో కాన్సెంట్రిక్ కాబట్టి రెండు సర్కిల్స్ ఒక సెంటర్ ఒకటే అవుతుంది. సో ఈ సెంటర్ సాటిస్ఫై చేస్తుందో లేదో చెక్ చేయండి. చూడండి. సో మనకి ఏం కావాలి? -4 కావాలి. సో మనం డివైడ్ చేసేది -2 తో కాబట్టి చూడండి, ఇక్కడ -2 చేస్తే మనకి ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. అంటే మైనస్ సైన్ లేనిది చూసుకోండి. సో 3 ఆప్షన్స్ మైనస్ లో ఉన్నాయి. ఆటోమేటిక్ గా మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇది పాజిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి. చూడండి, -2 చేస్తే ఆటోమేటిక్ గా వచ్చింది -4 -6. ఇది సాటిస్ఫై అవుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే రిమైనింగ్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.